డ్రెస్ మెటీరియల్ తీసుకొని మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో వర్క్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారండి. అండ్ ఎంత బాగుందో కదా, 520 రూపీస్ కి ఇంత మంచి కలర్ అండ్ మంచి వర్క్ ప్యాటర్న్ లో ఉన్న కుర్తీ సెట్ రావడం అనేది చాలా కష్టం. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీషో నుంచి నేను 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి, అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మరి వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడాలి అంటే వీడియోని స్టార్ట్ చేయాలి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది కదా, సో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పెట్టుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. మరి లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసి మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి. ఇదైతే కుర్తీ సెట్ అయితే కాదు, లాంగ్ ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఈ లాంగ్ ఫ్రాక్ నెక్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు, అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక వర్క్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి హ్యాండ్ వర్క్ ఏనండి, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కాదు. హ్యాండ్ వర్క్ తో ఇలాగా లీవ్స్ అండ్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. జస్ట్ ఈ వర్క్ అనేది మనకి వర్క్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది, అండ్ మిగిలినంతా కూడా ఇలా ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. సో కలర్ చాలా బాగుంది కదా, మంచి పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు. సో ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది ఈ కలర్ అనేది. ఇక ఫ్రాక్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అలానే ఈ ఫ్రాక్ కి గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు, అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారండి ఈ ఫ్రాక్ కి. ఫ్రాక్ ఏంటంటే లోపల లైనింగ్ అనేది కూడా ఇచ్చారండి, అండ్ సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి అండ్ చాలా బాగుంది చూడడానికి, అండ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంది, అండ్ చాలా కంఫర్ట్ గా అయితే ఉంది ఈ ఫ్రాక్ అనేది. ఈ ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి S నుంచి XXL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసరికి 460 రూపీస్ పడిందండి. 460 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, విత్ సాటిన్ లైనింగ్ ఇచ్చారు, అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు, మంచి కలర్. ఇంకేం కావాలి 460 రూపీస్ కి, మనకి ఇంతకన్నా మంచి లాంగ్ ఫ్రాక్ ఎక్కడా దొరకదు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను, అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేస్తాను. ఇక మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ అవుట్ఫిట్ వచ్చి నేను వేసుకున్నాను కదా, సో ఈ బ్లాక్ డ్రెస్ అనమాట. సో బ్లాక్ అనగానే మన అందరికి చాలా బాగా నచ్చుతుందండి, అండ్ బ్లాక్ కి ఏదైనా ఒక మంచి కాంబినేషన్ ఆఫ్ కలర్ ఉంది అంటే అది గోల్డే. అండ్ ఇది కూడా అంతే, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది ఈ కుర్తీ సెట్ అనేది. డ్రెస్ వేసుకున్న పిక్ నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. మనకు వచ్చేసరికి టాప్ నెక్ అయితే ఇలా ఇచ్చారండి, లైట్ గా బోట్ నెక్ విత్ రౌండ్ నెక్ ఈ కాంబోలో అయితే ఇచ్చేసారు నెక్ ప్యాటర్న్ అనేది. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఏంటంటే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, కాకపోతే ఇది ఎల్బో లెంత్ వరకు మాత్రమే వచ్చిందనమాట. కుర్తీ మీద కనిపిస్తున్న ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్, హ్యాండ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఏమీ కాదండి. జస్ట్ మనకి ప్రింట్ అయితే ఇచ్చేసారు, గోల్డ్ ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ ఉంటుందా పోతుందా అనేది నేను గ్యారంటీ అయితే చెప్పలేను, కానీ నాకు తెలిసినంత వరకు ఈ ప్రింట్ అనేది తొందరగా పోదండి. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, సో ఎప్పుడైనా మనకి క్లాత్ మీద ఉండే ప్రింట్ అనేది వన్ సైడే కాదు, మనకి లోపల సైడ్ కూడా ప్రింట్ కనిపిస్తుంది అంటే అది ఎంత తొందరగా పోయే ప్రింట్ అయితే కాదు. అండ్ ఈ కుర్తీ మీద ఉన్న ప్రింట్ అయితే మనకి సో బయట సైడే కాదు లోపల సైడ్ కూడా మనకి ఈ ఫ్లవర్ ప్రింట్ అనేది కనిపిస్తుంది, కాబట్టి తొందరగా అయితే పోదన్నమాట ఈ ప్రింట్ అనేది. సో అదనమాట కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక ప్యాంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లాక్ కలర్ ప్యాంటే ఇచ్చారు, అండ్ దాని మీద గోల్డ్ కలర్ వి ఇలా రౌండ్ సర్కిల్ లాంటి డిజైన్ మోడల్ అయితే ఇచ్చేసారు, అండ్ అది కూడా ప్రింటేనండి. ఇక దుపట్టా విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా ఇచ్చారండి. సో మొత్తం అంతా బ్లాక్ ఇచ్చేసారు, అండ్ 4 సైడ్స్ ఇలా ప్రింట్ తో ఉండే లేస్ అనేది అటాచ్ చేశారనమాట. మనకి దుపట్టా 4 సైడ్స్ ఉంది ఇలాగా. దుప్పట్టాకి అలానే కుర్తీకి మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు, అండ్ ప్యాంట్ విషయానికి వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది, అండ్ చాలా కూల్ గా ఉంటుంది, చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో కాటన్ లోనే మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి కదా, సో అందులో ఈ మల్మల్ కాటన్ కూడా ఒకటన్నమాట. సో ఈ కుర్తీ సెట్ కి అయితే మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్ పడిందండి. 550 రూపీస్ కి నేనైతే చాలా వర్త్ అని చెప్తాను. సో ఎవరైనా తీసుకోవాలి అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇక థర్డ్ కుర్తీ సెట్ వచ్చి ఇదండి. సో ఇక సరే ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది. కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి ఇలా రౌండ్ నెక్ ఇచ్చి మనకి పైపింగ్ అనేది ఇచ్చారండి, అది కూడా సీ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తో ఇలా పైపింగ్ అనేది ఇచ్చేసారు. ఇక బ్యాక్ నెక్ విషయానికి వచ్చేసరికి హై నెక్ అయితే ఇచ్చారు. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు, అండ్ ఈ కింద వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా పట్టుది బార్డర్ అనేది ఇచ్చారండి. టాప్ లెంత్ విషయానికి వచ్చేసరికి టాప్ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. మనకి హ్యాండ్ కి ఏదైతే పట్టు బార్డర్ ఇచ్చారో సో అదే ఇలా ఇక్కడ టాప్ కి కట్స్ వస్తాయి కదా, సైడ్ కట్స్. సో అక్కడ ఏంటంటే ఇలాగా మనకి హ్యాండ్ కి ఏదైతే బార్డర్ ఇచ్చారో పట్టు బార్డర్, సో అదే బార్డర్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ ఇచ్చేసారు. కట్స్ కి మాత్రం ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. టాప్ ఎండింగ్ విషయానికి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట.
నెక్ దగ్గర ఏంటంటే మనకి ఇలాగా చిన్నది ఓపెన్ అనేది ఇచ్చారండి. బాటమ్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం. టాప్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో సో అదే ఫ్యాబ్రిక్ అండ్ అదే కలర్ అనేది ఇచ్చేసారు బాటమ్ కి. హెడ్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది క్వాలిటీగానే ఉందండి, అంత చీప్ గా అయితే లేదు. ఇక్కడ లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ లేదు, మీకు యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట లెంత్ అనేది. దీనికి వచ్చేసరికి వన్ సైడ్ పాకెట్ అనేది ఇచ్చారు. బాటమ్ అనేది కూడా చాలా బాగుందండి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే కాటన్ బ్లెండ్ యూస్ చేశారనమాట ఫ్యాబ్రిక్ అనేది. అండ్ దీనికి దుప్పట్టా ఇచ్చారు అండ్ దుప్పట్టా అయితే ఎక్సలెంట్ గా ఉందండి. సో దుప్పట్టా వచ్చేసరికి ఇదన్నమాట. సో చెప్పాను కదా మనకి టాప్ కి పైపింగ్ అనేది సీ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, సో అదే దుప్పట్టా కింద ఇచ్చేసారు. అండ్ దీనికి వచ్చేసరికి 4 సైడ్స్ ఇలాగా పట్టు లేస్ అనేది అటాచ్ చేశారనమాట. దుప్పట్టా లెంత్ అనేది కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే ఏమీ లేదండి. సో అదనమాట దుప్పట్టా విషయానికి వచ్చేసరికి. సో ఇక ఈ దుప్పట్టాకైతే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. సో ఇక ఈ కుర్తీ సెట్ ఎలా ఉంది అంటే మనం ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకొని మనకి నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. సో ఎక్కడ రెడీమేడ్ డ్రెస్ లాగా అయితే అస్సలు లేదు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా, అదిరిపోయింది. అండ్ దాని మీదకి వచ్చేసరికి మనకి ఇలాగా పట్టు బార్డర్స్ అనేవి ఇచ్చేసారు. సో ఇది పట్టులో యూజ్ చేసిన కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ యూజ్ చేశారు. మనకి టాప్ లో ఏదైతే కలర్ ఉందో సో అదే కలర్ అనేది మనకి పట్టు లేస్ లో అయితే యూజ్ చేస్తారనమాట. ఈ సెట్ కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. 570 రూపీస్. మనకి డ్రెస్ మెటీరియలే రాదు 570 రూపీస్ కి, అలాంటిది ఇంత మంచి కలర్ కాంబినేషన్ లో రెడీమేడ్ కుర్తీ సెట్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. నేను 100% రికమెండ్ చేసే కుర్తీ సెట్ అనమాట ఇది. అండ్ అలానే దీంట్లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ కుర్తీ సెట్ అయినా కూడా నా ఫేవరెట్ కుర్తీ సెట్ ఇదేనన్నమాట. మంచి లెవెండర్ కలర్ లో ఇచ్చేసారు ఈ కుర్తీ సెట్ అనేది. సో ఇక ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి. అండ్ స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చి అండ్ చివర చిన్నది ఇలా బార్డర్ అనేది ఇచ్చేసారు. అండ్ దీని మీద వచ్చేసరికి సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ అండ్ కలర్ వి చిప్స్ యూజ్ చేసి ఇలా వర్క్ ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు ఈ లేస్ మీద. అండ్ ఇక వర్క్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారండి. అండ్ ఎంత బాగుందో కదా ఈ వర్క్ పార్ట్ డిజైన్ అంతా కూడా. సో ఈ డిజైన్ కి యూజ్ చేసిన థ్రెడ్ విషయానికి వచ్చేసరికి సిల్వర్ జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. అండ్ దాంట్లోనే మనకి సిల్వర్ కలర్ వి చిప్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చేసారు. అండ్ మంచిగా ఉంది డిజైన్ అంతా కూడా. సో ఇదేంటంటే వర్క్ పార్ట్ వరకు ఉంది అండ్ మిగిలిందంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. కుర్తీ లెంత్ కూడా చాలా బాగుందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ ఇది కూడా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. ఇక బాటమ్ విషయానికి వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఇక హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది. అండ్ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉందండి. మనకి హ్యాండ్ చివర ఏదైతే బార్డర్ యూజ్ చేశారో సో అదే కాల్ చివర కూడా యూజ్ చేస్తారు. అండ్ దీనికి వచ్చేసరికి వన్ సైడ్ పాకెట్ అనేది ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కాటన్ లోని లైట్ గా ఇలా షిమ్మరీ లా అనిపిస్తుంది అనమాట చూడడానికి. అలా అని చెప్పి అన్కంఫర్టబుల్ గా అయితే అస్సలు లేదండి. నేను వేసుకున్న పిక్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. అసలు వేసుకుంటే ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎవరికైనా చక్కగా సెట్ అయిపోతుంది ఈ లెవెండర్ కలర్ అనేది. సో అదనమాట బాటమ్ విషయానికి వచ్చేసరికి. ఇక దీనికి దుప్పట్టా అయితే ఇచ్చారు. సో దుప్పట్టా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో దుప్పట్టా కూడా అంతే సేమ్ కలర్ ఇచ్చేసారు. అండ్ బార్డర్ విషయానికి వచ్చేసరికి ఇటు కలర్ లేస్ అనేది పెట్టారనమాట. ఇది 4 సైడ్స్ ఉందండి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ గా అయితే ఏమీ లేదు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఏంటంటే మనకి చిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు దుప్పట్టాకి. కుర్తీ బాటమ్ అండ్ దుప్పట్టా సో నాకైతే చాలా బాగా నచ్చిందండి కలర్ అనేది. అండ్ లావెండర్ కలర్ కదా, చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ దాని మీద వేసిన ప్యాటర్న్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంది, చీప్ గా అయితే అస్సలు లేదు. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 520 రూపీస్ అండి. 520 రూపీస్ కి ఇంత మంచి కలర్ అండ్ మంచి వర్క్ ప్యాటర్న్ లో ఉన్న కుర్తీ సెట్ రావడం అనేది చాలా కష్టం. అండ్ మీరు వేరే వేరే యాప్స్ లో చూసారు అని అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఇదే సేమ్ కుర్తీ సెట్ అనేది సో మీషోలో కాబట్టి ఇంత తక్కువకి వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను 100% రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, సరే చెక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీ సెట్స్ లో మీకు ఏది నచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు చూసారు అంటే నేను చెప్పే రివ్యూ అనేది మీకు నచ్చిందని అనుకోవాలి. సో కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ వేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.